వెల్కమ్ టు టీఎన్పీ బ్లాగ్స్ తెలుగు. ఇప్పుడు మీరు చూసేది ఓనర్ సిరీస్ పార్ట్ 2. పార్ట్ 1 వీడియో చూడాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంది, చూసేయండి. అండ్ ఒక్కొక్కటి G+25 ఫ్లోర్స్ దాకా ఉన్నాయి. అంతా మై వన్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. వీళ్ళు వన్ గుడ్ థింగ్ అబౌట్ ప్రాజెక్ట్ ఈజ్ కిడ్స్ని ఆర్ ఎల్డర్లీ పీపుల్ని వాళ్ళు యూజింగ్ సమ్ ఎలక్ట్రికల్ బగ్గీస్ మెయిన్ గేట్ దాకా డ్రాప్ చేయడం, పికప్ చేసుకోవడం, సో దట్ మన టవర్, మీ ఓన్ హౌస్ ఆర్ మీరు ఉంటున్న ఫ్లాట్ కొద్దిగా లోపలికి ఉన్న ప్రాజెక్ట్లో లోపలికి ఉన్నా సరే మీకు 24/7 రన్ అయ్యే ఎలక్ట్రికల్ బగ్గీస్ ఉన్నాయి. అండ్ నో అడిషనల్ కాస్ట్ ఫర్ దెమ్. అన్ని మెయింటెనెన్స్లో కవర్ అవుతాయి అన్నమాట. మెయింటెనెన్స్ అయితే ప్రస్తుతానికి దే ఆర్ కన్సిడరింగ్ ఇట్ లైక్ 2 years ఫ్రమ్ నౌ కన్సిడర్ చేసి కాస్టింగ్ కాబట్టి ₹4 ఆల్రెడీ పర్ ఎస్ఎఫ్టీ పెట్టారు. బట్ బయట ఆల్రెడీ ₹3 నడుస్తుంది. బట్ యా ప్రాక్టికల్గా చూస్తే ₹4 డౌన్ ద లైన్ ఒక 3-4 yearsలో హ్యాండ్ ఓవర్ కాబట్టి అదే రేట్కి వస్తాయి అందరూ కూడా ఆ టైంకి. అపార్ట్ ఫ్రమ్ దిస్ వీళ్ళ ప్లానింగ్ చాలా బాగుండింది. ఎందుకంటే డెన్సిటీ వైజ్ చూసుకుంటే 1 acreకి లైక్ 110 ఫ్లాట్స్ ఆర్ 115 ఫ్లాట్స్ దాకా వస్తున్నాయి. సో మీకు పెద్దగా జనాలు డెన్సిటీలా అనిపించదు. అట్ ద సేమ్ టైం మీకు చాలా నేబర్హుడ్ కూడా ఉంటారు. మల్టిపుల్ రూట్స్ ఉన్నాయి. మల్టిపుల్ రూట్స్ అంటే హైటెక్ సిటీ ఐ హావ్ టు టాక్ అబౌట్ ఇట్. అప్కమింగ్ ఆల్రెడీ అప్రూవ్డ్ అప్కమింగ్ రూట్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఇదే ఏరియాలో మై హోమ్ అండ్ డిఎస్ఆర్ అండ్ అదర్ రెప్యూటెడ్ ప్రాజెక్ట్స్ కూడా వస్తున్నాయి. వెరీ క్లోజ్ ఇన్ విసినిటీలోనే వస్తున్నాయి అన్నమాట. సో వాళ్ళు ఇవన్నీ కన్సిడర్ చేయడం గవర్నమెంట్ కొన్ని అప్రూవ్డ్ రూట్స్ ఇచ్చినాయి. డైరెక్ట్లీ కనెక్టింగ్ టు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 ఒక రోడ్ వస్తుంది. అండ్ ఇంకోటి మై హోమ్ రెయిన్బో విస్టాస్ కాదు, లోదా అండ్ వన్ సిటీకి కనెక్ట్ అయ్యే రోడ్కి కనెక్ట్ అయ్యే రూట్స్ కూడా వస్తున్నాయి. విచ్ ఈజ్ లైక్ బిఫోర్ ఈవెన్ హ్యాండింగ్ ఓవర్ ద ప్రాజెక్ట్ వాళ్ళు ఈ రోడ్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ దట్ ఈస్ వాట్ దే ఆర్ ప్రామిసింగ్ ఇస్. సో ప్రైస్ విషయానికి వస్తే అన్నీ చెక్ చేశాను. మన ప్రీవియస్గా చెక్ చేసిన అరవిందో కంపేర్ చేసుకుంటే ద వే దే ఆర్ కరెంట్లీ సెల్లింగ్ ద ప్రాజెక్ట్ ఈజ్ వెరీ మచ్ రీజనబుల్. ఎందుకంటే బేస్ ప్రైస్ నేను ఈ పర్టికులర్ ఓనర్ సిగ్నాటిస్ని నేను 6,500 నుంచి నేను చూస్తున్నాను. వాళ్ళు ప్రోగ్రెసివ్గా ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చారు. వీళ్ళకి ఒకేసారి ఏమి ఎక్స్పోనెన్షియల్గా ఇంక్రీజ్ చేయడంలా లేదు. వాళ్ళు ప్రీ లాంచ్ చేసినప్పుడు ప్రైస్ చాలా బాగుంటుంది యాక్చువల్లీ. రైట్. మీ క్యాష్ కాంపోనెంట్ అండ్ పేమెంట్ కాంపోనెంట్ బట్టి మీ దేర్ కెన్ బి ఎ నెగోషియేషన్. సో బట్ ఐడియల్గా ఒక 1.5 to 2 crore మధ్యలో మీకు ఒక ట్రిపుల్ బెడ్రూమ్ విచ్ ఇస్ ఆఫ్ సైజ్ 1860 to 2000 మీరు ఎఫర్ట్ చేయొచ్చు. అండ్ దట్ ఈస్ వాట్ ద కరెంట్ కోట్ ఈస్. అదే వాళ్ళు కోట్ చేస్తున్నారు ప్రస్తుతానికి. అండ్ ముందు ఏప్రిల్లో వాళ్ళు మళ్ళీ 500 పెంచేస్తారంట పెంచుతారు. అది దే హ్యావ్ ఎ ప్లాన్ ఆఫ్ ఇట్. అండ్ డౌన్ ద లైన్ ఒక వీళ్ళు హ్యాండ్ ఓవర్ ఇచ్చే టైంకి ఎస్ఎఫ్టీ కాస్ట్ 11,500 వాళ్ళు ప్రామిస్ చేస్తున్నారు. కన్సిడరింగ్ ద మార్కెట్ డిమాండ్ అండ్ మార్కెట్ హైక్ చూస్తే 11,500 ఎస్ఎఫ్టీ అంటే ఇప్పుడు సమ్మన్ ఆల్రెడీ ఇన్వెస్టెడ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ లైక్ 1 year బ్యాక్ చేసి ఉంటే 4,000 to 5,000 అప్రిషియేషన్ చూసుకుంటారు వాళ్ళు బై ద టైమ్ ఆఫ్ హ్యాండ్ ఓవర్. ఇప్పుడు చేస్తే ఒక 3,000 ఆఫ్ అప్రిషియేషన్ చూస్తారు. రెంట్ గురించి అడిగాను బికాస్ రెంటల్ వాల్యూ ఎలా ఉండొచ్చు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకంటే వాళ్ళు చెప్పింది ఒక ట్రిపుల్ బెడ్రూమ్ డెఫినెట్గా ఒక 50,000 to 60,000 వరకు రెంటల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పారు. ఎవరైనా ఎన్ఆర్ఐస్ ఉండి వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలనుకుని వాళ్ళకి రెంటల్ ఇన్కమ్ ఎంత ఉండాలనుకుంటే దిస్ ఈస్ ఫర్ దెమ్. ఇది ఇలా బాగుంది కదా షేప్ హాల్. స్ట్రైట్ హాల్ ఉంది, ఎల్ షేప్ హాల్ ఉంది హ్యాపీగా. కాకపోతే ఇది అటువైపు వస్తుంది, స్ట్రైట్గా వచ్చి బయటకు వస్తుంది.
సో అంతా గ్లాసే ఇస్తున్నారు బాల్కనీ అంతా. 4.8/12. ఇది క్లోజెట్ వెల్ నోన్ బ్రాండ్ కదా. ఇవన్నీ 2.5/2.5. ఓకే. ఇది గెస్ట్ బెడ్రూమ్ మేడం. గెస్ట్ బెడ్రూమ్. ఇది కొద్దిగా పెద్ద కబోర్డ్స్ ఆల్రెడీ మనం చేయించాం సార్. ఇది 2.5 feet మనం 1 feet 1.5 feet కూడా మనం చేయించుకోవచ్చు యాజ్ పర్ అవర్ డిజైన్. ఇది 2 feet వాటర్ పెట్టాం. పూజ స్పేస్ మ్యామ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్. ఓ ఇది వెస్ట్ ఫేసింగ్. వెస్ట్ ఫేసింగ్ కదా. ఇది వెస్ట్ ఫేసింగ్. ఈశాన్యం కాదు ఇది. యాక్చువల్ గా ఇక్కడ మనం పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకోవాలి. పెట్టాలి. మోడల్ ఫ్లాట్ లో డైరెక్ట్ గా చూపించడానికి విజిబిలిటీ కోసం ఇటువైపు పెట్టాలి. బట్ యాజ్ పర్ వాస్తు ఇక్కడ పెట్టాలి. యాజ్ పర్ వాస్తు అటువైపు ఫేసింగ్ నుండి ఇటువైపు పెట్టుకుంటారు చూసారా. ఈ స్పేసింగ్ కి మీకు అక్కడ వచ్చింది సార్. లేదు అంటే ఇదేదైతే స్టడీ రూమ్ ఉందో దాని ప్రాపర్ పూజా రూమ్ కూడా మనం యూజ్ చేసుకోవాలి. జనరల్ గా వేరే కమ్యూనిటీస్ లో దీని బాల్కనీ చేస్తారు. దీని ఎండింగ్ స్ట్రైట్ వాల్ వస్తే మీకు బాల్కనీ అది అవుతుంది. అది కాకుండా ఇప్పుడు ఆ డోర్ అది చూసారా, ఆ డైరెక్షన్ లో పెట్టుకుంటారు కదా పూజ. కొంతమంది నార్త్ ఈస్ట్ కార్నర్ ప్రిఫరబుల్ అనుకుంటే ఇప్పుడు ఆ టీవీ పక్కన స్పేస్ ఏదైతే ఉందో అక్కడ పూజ రూమ్ పెట్టుకుంటారు. ఐడియల్ అయితే ఎంటర్ వెంటనే ఇటు వస్తుంది. యా ఇక్కడ ఉంటది ఇది ఏముంది. ఓకే ఓకే బాగుంది. ఇంటీరియర్ డిజైనింగ్ బాగుంది. కాసా వర్క్ చేయించాం. ఓకే. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. వైడ్ వచ్చింది. ఇది 9/6. ఓకే. మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి నైస్. మీరు పార్టీషన్ ఇవ్వట్లేదా? గ్లాస్ పార్టీషన్ మీరు కస్టమర్స్ చేయించుకోవాల్సింది. ఇది స్టడీ రూమ్ ఒకటి వస్తుంది మేడం. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళు స్టడీ రూమ్ యూటిలైజ్ చేసుకోవచ్చు. ఆఫీస్ రూమ్ స్పేస్. నైస్. స్టడీ రూమ్ చాలా పెద్దగా ఉంది. కిచెన్. కిచెన్ ఓకే నైస్. స్పేషియస్ కిచెన్ అలాంగ్ విత్ స్టోర్ రూమ్ కూడా వస్తుంది మీకు. స్టోర్ రూమ్ ఓకే నైస్. అండ్ ఇది యూటిలిటీ ఉంది. వాష్ ఏరియా యూటిలిటీ. You can place both dishwasher and washing machine, ma'am. వస్తున్నా. ఓకే డిష్ వాషర్ అండ్ వాషింగ్ Washing machine. సో సరిపోతుందా లేదా అన్న డౌట్ లేకుండా ఆల్రెడీ డిష్ వాషర్ పెట్టి వాషింగ్ మిషన్ పక్క పక్కన పెట్టి వాష్ బేసిన్ కూడా పెడుతున్నారు ఇక్కడ. నైస్. And మనం 4BHK కూడా చూద్దాము. Okay. 260 ఏవైతే రూమ్ సైజెస్ మనం డిస్కస్ చేసామో I will show you in 4BHK. యా. బయట మెయిన్ రూమ్ అండ్ మెయిన్ టాయిలెట్ వస్తుంది. ఎంట్రీకి బయట వైపు. ఓకే. 4BHK వెళ్ళడానికి కూడా మెయిన్ రూమ్ మెయిన్ టాయిలెట్ వస్తుంది అన్నమాట. ఎంట్రన్స్ ఇది సార్. ఈ ఫ్లాట్ కి మెయిన్ రూమ్ అండ్ మెయిన్ టాయిలెట్ బయట వస్తుంది. 7 యాక్సెస్ రూమ్. ఇది స్మార్ట్ లాకింగ్ అండి. స్మార్ట్ డోర్ ఇది. సో మీరు మొత్తం ఫ్లాట్స్ 4BHK వేస్తారా? 4BHK కి స్మార్ట్ డోర్స్ వస్తున్నాయి. ఓకే. ఇది డ్రాయింగ్ రూమ్ అండి which is like 14/26 అన్నమాట. Like we can utilize it as a home theater room by making a small partition from the dining. So ఇది సౌండ్ రూమ్ కింద కూడా మనకి యూజ్ అవుతుంది. ఇక్కడ మనం రెక్టాంగిల్ స్ప్రెడ్ చేసుకుంటే ఇది మినీ థియేటర్ కింద మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో అండ్ దెన్ డైనింగ్ స్పేస్ మ్యామ్. డైనింగ్ అది కానీ ఇది కానీ మనం ప్రాపర్ యూనిట్ చేసుకోవచ్చు. అండ్ లివింగ్ స్పేస్. ఇది లివింగ్ స్పేస్ మళ్ళీ సెకండ్ లివింగ్ స్పేస్. సో ద బ్యూటీ ఆఫ్ 4BHK వచ్చేసి మీకు హ్యూజ్ బాల్కనీ. 13.6 సిట్ అవుట్ వస్తుంది. ఓకే. ఈ సిట్ అవుట్ కాకుండా ఇంకొక 3 బెడ్రూమ్స్ కి 3 బాల్కనీస్ వస్తున్నాయి.
ఇది 10 by 13.6 which is ideal for bar counter కానీ swing కానీ. Nice. So someone is very passionate about swing అనుకుంటే this balcony will help you for the swing. Superb. So this is master bedroom one. Okay. Like which is 14 by 17 అండి. Okay. మాస్టర్ బెడ్రూమ్. దీనికి కూడా మనకి బాల్కనీ వస్తుంది. ఇది క్వీన్ సైజ్ ఇది కింగ్ సైజ్ బెడ్. కింగ్ సైజ్ బెడ్. ఓకే. దీనికి కూడా మనకి బాల్కనీ వస్తుంది. ఫుల్ లెంత్. నార్మల్గా వాష్ బేసిన్ ఇచ్చాం కదా 3 BHKs లో వాటిలో. ఇక్కడ సెపరేట్ గా రూమ్ ఇస్తున్నాము వాష్ బేసిన్ కమ్ కమోడ్ డైనింగ్ స్పేస్ దగ్గర. నో బాత్ లాగా. No bath, only for the commode and hand wash. Nice. So ఈ బెడ్రూమ్ మనకి 2 సైజెస్ ఉంటాయి. 12 by 13 by 2 bedrooms. పౌడర్ రూమ్. Powder room. ఓకే, అంటే కామన్ బాత్రూమ్ అనుకుంటా పౌడర్ రూమ్ అంటున్నారా? Common bathroom which is includes your bathing space. That is excluding your bathing space. So యుఎస్ లో కాన్సెప్ట్ ఉంది పౌడర్ రూమ్ అని. హాల్ నుండి జస్ట్ హ్యాండ్ వాష్ కి దీనికి కమోడ్ కి. సో ఇది వచ్చేసి మీకు సేమ్ 2160 ఏదైతే 2 బెడ్రూమ్ సైజెస్ ఉన్నాయో చిల్డ్రన్ బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్ ద సేమ్ సైజ్ ఉంటుంది అండ్ వాష్. ఓకే. పూజా రూమ్ మేడం. ఇది ఈస్ట్ ఫేసింగ్ కదా? ఈస్ట్ ఫేసింగ్. ఇద్దరు కూర్చుని చక్కగా చేసుకోవచ్చు పూజ. మీకు రూమ్ లో కూడా ఇంత కిచెన్ వస్తుంది వితౌట్ స్టోర్. ఓకే. సో ఇంత బెటర్ వస్తుంది కిచెన్. ఓకే. సో ఇది ఓపెన్ కిచెన్ కాదు యాక్చువల్లీ. ఇట్స్ లైక్ స్లైడ్ టు ఓపెన్. ఇట్స్ నాట్ కంప్లీట్లీ క్లోజ్డ్ ఆర్ కంప్లీట్లీ ఓపెన్. ఇది స్టోర్ రూమ్. స్టోర్ రూమ్ సార్. యూటిలిటీ. నైస్. సో ఇది 4th బెడ్రూమ్. 4th బెడ్రూమ్ సార్. దీనికి కూడా బాల్కనీ వస్తుంది మీకు. ఓకే. 4 bedrooms, 4 balconies వస్తున్నాయి. 1 sit out 3. అసలు ఎక్కడికి పోవక్కర్లే ఇల్లు నేను నాకు తెలిసి. బాల్కనీలో టైం పాస్ చేయొచ్చు బోర్ కొట్టే వరకు. సో ఇదంతా మన మోడల్ ఫ్లాట్స్ గురించి అండి. ఇప్పుడు నేను మీకు చూపించేది కన్స్ట్రక్షన్ సైట్. ఎక్కడైతే phase 1 phase 2 కన్స్ట్రక్ట్ అవుతుందో ప్రస్తుతానికైతే ఇది phase 2 మీరు ఇప్పుడు చూస్తున్నది. ఆల్మోస్ట్ 10 floors వరకు ప్రోగ్రెస్ అయింది. అండ్ phase 1 మనకి సెల్లార్ వరకు అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది అంట. అండ్ నెక్స్ట్ దీని పక్కనే రిచ్మండ్ విల్లాస్ మీరు వినుంటారు వీడియోలో. ఈ విల్లాస్ మంచి లగ్జరీ స్టాండర్డ్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ ట్రిప్లెక్స్ విల్లాస్ అండి ఇవన్నీ. అండ్ చాలా ప్రైవసీ కూడా ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ డబల్ ద ప్రైస్ ఉంటుంది గేటెడ్ కమ్యూనిటీస్కి. ఎవరైనా విల్లాస్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ సైడ్ మీరు ఒకసారి కన్సిడర్ చేయొచ్చు. వచ్చి చూడండి, మీకు నచ్చుతుంది. ఇది మనకి కనిపించిన సైబర్ సిటీ అండ్ రెయిన్బో విస్టాస్ మనం జస్ట్ అది పాస్ అయ్యి టువర్డ్స్ హైటెక్ సిటీ వెళ్తున్నాము. సో మనం ఇప్పుడు దాకా చూసింది ఈజ్ ఎవ్రీథింగ్ అబౌట్ హానర్ సిగ్నాటిస్. వాళ్ళ మన కాస్టింగ్ గురించి కానీ, వాళ్ళ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కానీ, ఎమ్యూనిటీస్ గురించి, వాళ్ళ క్లబ్ హౌస్ అండ్ పేమెంట్ స్ట్రక్చర్ అన్నీ మనం డిస్కస్ చేయడం జరిగింది. అండ్ చాలా వరకు మీరు వీడియోలో ఇప్పుడు దాకా వచ్చారంటే డెఫినెట్గా అవి కూడా చూసుంటారు. సో పేమెంట్ స్ట్రక్చర్ గురించి ఎవరన్నా కావాలి తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ ఒక ఆఫీస్ కి వచ్చి మాట్లాడితే బెటర్ అండి. లేదంటే మేము ఇండివిజువల్ గా చెప్పమంటే మీరు కమెంట్ చేస్తే మేము చెప్పేస్తాం మీకు పేమెంట్ స్ట్రక్చర్ గురించి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకా ప్రాజెక్ట్ అయితే మనం ప్రీవియస్ గా ఒక ప్రీమియం సెగ్మెంట్ కవర్ చేయడం జరిగింది మన వీడియోలో. బట్ ఇది అయితే అంత ప్రీమియం కాదు, అలా అని చిన్న బిల్డర్ కాదు. సో డెఫినెట్లీ కెన్ కన్సిడర్ ఇఫ్ మీరు ఈ అంత డీటెయిల్ నచ్చి ప్రాజెక్ట్ కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించి లేదు నాకు ఐ ఫీల్ దిస్ ఈజ్ మై హోమ్, ఫ్యూచర్ హోమ్ అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా మీరు యూ కెన్ కన్సిడర్ బయింగ్ దిస్. లేదు అంటే మా హౌస్ హంట్ జరుగుతూ ఉంటుంది. ప్లీజ్ గివ్ యువర్ ఫీడ్బ్యాక్ అండ్ కామెంట్స్ అండ్ ఎనీ సజెషన్స్ కూడా వీఆర్ ఓపెన్ ఫర్ ఎనీ సజెషన్స్ అండి. బికాస్ మాతో పాటు జర్నీ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ హౌస్ ఈజ్ ఎవ్రీ టైమ్ డ్రీమ్ ఫర్ ఎవ్రీ వన్. సో మాతో పాటు జర్నీ చేస్తూ మీరు కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ
ఉంటారని అనుకుంటున్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో లైక్ అండ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ హూ ఆర్ ఇంటూ బయింగ్ గేటెడ్ కమ్యూనిటీ అండి. వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో. అండ్ ఈ వీడియోనే మీరు నెక్స్ట్ 4-5 years తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూసుకుంటే అప్పటికి ఇప్పటికి మీకు చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. కమ్యూనిటీ వైజ్, ఏరియా వైజ్, ప్రైస్ వైజ్ కూడా. మేము ఇప్పుడు చేసే వీడియోస్ అన్నీ అందుకనే రీసెర్చ్ లాగా కూడా ఉంటుంది. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు కన్వే యూ అండి. మీరు కొనేసుకోవాలి అని కాదు, కాకపోతే అట్లీస్ట్ మీకు మార్కెట్ గా స్టాండర్డ్స్ తెలుస్తుంది, మార్కెట్ ప్రైస్ తెలుస్తుంది, అండ్ ఆల్సో రిఫరెన్స్ గా కూడా ఉంటుంది మీకు. సో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ దిస్ ఛానల్ అండి, TNP Vlogs Telugu. And I'm signing off from Prasanna and Teja. Thank you so much.